నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై హైకోర్టు స్టే కో రేపటి వరకు స్టేటస్ కో విధించిన హైకోర్టు కేంద్రం విడుదల చేసిన 1000 కోట్లు ఏమయ్యాయి అధికారులపై పవన్ సీరియస్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ ఎస్పీ కార్యాలయానికి తరలింపు తెలంగాణకు రావాల్సిన నిధులు సాధించడమే మా లక్ష్యం నితిన్ గడ్కరీని కలిసిన తెలంగాణ మంత్రులు కేజ్రీవాల్ ను కస్టడీకి ఇవ్వాలని సిబిఐ పిటిషన్ తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 620 నిఫ్టీ 147 పాయింట్ల లాభం వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్య వివాదం కొనసాగుతుంది ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే యాదయ్య మధ్య గొడవ జరిగింది వికారాబాద్ జెడ్పీ ఆఫీస్ ప్రారంభ కార్యక్రమంలో ఈ వివాదం రేగింది అసంపూర్తిగా ఉన్న భవనం ప్రారంభించడం ఏంటని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ప్రశ్నించారు దీనికి భవన నిర్మాణ కాంట్రాక్ట్ మహేందర్ రెడ్డిదే కదా జెడ్పీ భవనం పూర్తి చేయాల్సింది అంటూ ఎమ్మెల్యే యాదయ్య సెటైర్ వేశారు రాసుకొని మీరే కాంట్రాక్ట్ చేసి మీరే చేసి ఒకసారి మాకు సరే ప్రసాదాన్ని చెప్పినావు కదా నన్ను కట్టించాను నా ఇంటికి అని చెప్పిందా మరి కాగితం ఇది కాగితం మన గురించి మాట్లాడడానికి మాట్లాడే మీరు ఎందుకంటే మాట్లాడతారు ఏమంటున్నా ఉన్నది మాట్లాడుతున్నా ఉన్నదని మాట్లాడుతున్నా ఎందుకు మాట్లాడుతున్నా నా పేరు తీసుకున్నాను మాట్లాడుతున్నా పేరు తీసుకోకపోతే మాట్లాడకండి ఏం మాట్లాడుతున్నావు అంటూ ఎమ్మెల్యే యాదయ్యను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ప్రయత్నం చేశారు తాము మాట్లాడవద్దా అంటూ ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే యాదయ్య కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం గొడవ ప్రారంభమైంది ఇద్దరి మధ్య కలుగు చేసుకుని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇద్దరిని శాంతింపజేశారు వికారాబాద్ జిల్లా పరిషత్ నూతన కార్యాలయాన్ని హ్యాట్రిక్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ తో కలిసి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా జెడ్పీ ఆఫీస్ ప్రారంభించిన తర్వాత సునీతారెడ్డి కుర్చీలో కూర్చున్నారు బల్దియా అధికారుల పట్ల ఎంఐఎం ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మజ్లిస్ బహుదాపూరా ఎమ్మెల్యే మొహమ్మద్
ముబిన్ బల్దియా సిబ్బందిపై దుర్భాషలాడారు. ఓ ప్రార్థన మందిరం సమీపంలో రోడ్డు పనులను పెండింగ్ లో పెట్టడంపై అధికారులతో వాగ్వాదానికి దిగారు. రోడ్డు పనులు ఎందుకు ఆలస్యంగా జరుగుతున్నాయంటే బల్దియా సిబ్బందిని నిలదీశారు. తనతో పెట్టుకోవద్దని, అధికారికి వచ్చి పనులు చూసే తీరిక లేదా అంటూ నిలదీశారు. తానెంత మంచివాడో అంతే చెడ్డవాణ్ణి అంటూ హెచ్చరించారు. मस्जिद के आलम फिर पूछो जैसा खाली आ रहे हैं, बता रहे हैं, चले आ रहे हैं, तो बड़ा फिक्र मांगर आने का हुआ नहीं है क्या? याद रख लो, बोलो इसका अच्छा आदमी का दलील क्यों है? मस्जिद के आलम फिर पूछो जैसा खाली आ रहे हैं, बता रहे हैं। ఫోన్ ట్యాపింగ్ కేసుపై నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. చార్జ్ షీట్ లేకపోవడంతో డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోరిన మాజీ అడిషనల్ ఎస్పీలు కోర్టును ఆశ్రయించారు. కాగా జూన్ 10నే చార్జ్ షీట్ దాఖలు చేశామని పీపీ వాదించారు. కొన్ని కారణాలతో చార్జ్ షీట్ ను వెనక్కి పంపాలని తెలిపారు. బెంచ్ మీద చార్జ్ షీట్ లేదు కాబట్టే డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేశామన్న పిటిషనర్ల న్యాయవాది వాదించారు. కాగా ఇరుపక్షాల వాదన విన్న కోర్టు తీర్పును వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. శివాని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటి వరకు భుజంగరావు తిరుపతి అన్న ఇస్తున్నటువంటి బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి 2 సార్లు పంజాగుట్ట పోలీసులు ఛార్జ్ షీట్ నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కానీ ఇందులో టెక్నికల్ ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కొన్ని ఎవిడెన్సెస్ లో కొన్ని కీలక మార్పులు అలాగే స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ని పొందుపరచాలన్న కోణంలోనే 2 సార్లు కూడా పంజాగుట్ట పోలీసు వేసుకున్నటువంటి పిటిషన్ అయితే ఛార్జ్ షీట్ అయితే క్యాన్సిల్ చేసింది నాంపల్లి కోర్టు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఛార్జ్ షీట్ వేయకపోవడంతోనే డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోరారు అడిషనల్ ఎస్పీ అలాగే మాజీ ఎస్పీ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. జూన్ 10నే ఛార్జ్ షీట్ దాఖలు చేశామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. కొన్ని కారణాలతో ఛార్జ్ షీట్ ను వెనక్కి పంపారన్నారు సిపి. అలాగే బెంచ్ మీద ఛార్జ్ షీట్ లేదు కాబట్టి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేస్తామని పిటిషన్ న్యాయవాది కూడా తెలిపారు. వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఏదైతే ఉదాహరణగా ప్రస్తావించడం కూడా ఇరు పక్షాలు ఏదైతే అటు నిందితుల తరపు న్యాయవాది కావచ్చు, అటు ప్రభుత్వం తరపు న్యాయవాది కావచ్చు, ఇద్దరి వాదనలు ముగిసిన అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తూ నాంపల్లి కోర్టు అయితే కీలక ప్రకటన అయితే చేసినట్టుగా తెలుస్తోంది. శివాన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఉషా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో జూడాలు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. జూడాల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మంత్రి దామోదర్ రాజనరసింహ హామీతో సమ్మె విరమించారు జూనియర్ డాక్టర్లు. మీకు 1-2 months తర్వాత రేపు ఉంది కదా, రేపు మీటింగ్ అదే ఉంది కదా రేపు.
సార్ ఎవరన్నా ఆకస్మిక తనిఖీ చెప్పండి, ఆకస్మిక తనిఖీ చెప్పండి. ఏమా ఆకస్మిక తనిఖీ కేసు కూడా వేయండి, అనంలో మేము కూడా వస్తున్నాం. బుద్ధి మధ్య ముందు వస్తున్నాం. మాకు కూడా కేసు ఉందండి, మాకు కూడా కేసు ఉంది. తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో జూడాలు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. జూడాల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మంత్రి దామోదర్ రాజనరసింహ హామీతో సమ్మె విరమించారు జూనియర్ డాక్టర్లు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో జూడాలు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. జూడాల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మంత్రి దామోదర్ రాజనరసింహ హామీతో సమ్మె విరమించారు జూనియర్ డాక్టర్లు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. రైతువాణి గత 2 రోజుల నుంచి తెలంగాణలోని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్నటువంటి సమ్మెకు కొంత బ్రేక్ పడిందనే చెప్పుకోవాలి. ఇవాళ ప్రభుత్వానికి కొంత ఊరటిచ్చే విధంగా కూడా, కొంత సమయం ఇచ్చే విధంగా కూడా ఇవాళ ఒక్కరోజుకు తాత్కాలిక వాయిదా వేసి రేపటి నుంచి ఈ యొక్క సమ్మెను కొనసాగిస్తామని మొదట జూనియర్ డాక్టర్స్ చెప్పారు. ఆ అనంతరం కూడా ఒకవైపు ప్రభుత్వ పెద్దలు, అలాగే దామోదర్ రాజనరసింహ వైద్య శాఖ మంత్రి, అలాగే ఇటు జూనియర్స్ డాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వారితో కూడా చర్చలు జరిపారు. పలు జూనియర్ డాక్టర్స్ వరుసగా 8 డిమాండ్స్ ప్రభుత్వం ముందు పెట్టారు. అయితే ఈ డిమాండ్స్ కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. గతంలోనే ఈ యొక్క డిమాండ్స్ ప్రభుత్వం ముందు పెట్టగా కొంత ఆలస్యం చేసింది. అయితే ఈ నేపథ్యంలో మరోసారి సభకు వెళ్తున్నట్టు నోటీసులు ఇచ్చారు. అనంతరం కూడా 2 రోజుల పాటు సమ్మె నిర్వహించారు. ఆ తర్వాత ఇవాళ ఒక్కరోజు పాటు ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తున్నాం, ఆ తర్వాత ప్రభుత్వం స్పందించకపోతే ముమ్మరంగా ఈ యొక్క సమ్మె కొనసాగిస్తాము నిర్వధికంగా అనేటటువంటి ప్రకటన చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఒక మెట్టు దిగి వచ్చి కూడా అటు జూనియర్ డాక్టర్స్ ప్రభుత్వం ముందు ఉంచినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఒకటి ఉస్మానియా హాస్పిటల్ కి నూతన భవనం, అలాగే ప్రతి నెల జూనియర్ డాక్టర్స్ కు కావాల్సినటువంటి స్టైఫండ్ గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేయడం, వీటితో పాటుగానే ప్రభుత్వ వైద్యశాలలో పనిచేసేటటువంటి డాక్టర్స్ మీద అక్కడక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి, వాటి నుంచి సెక్యూరిటీ కల్పించడం, వీటితో పాటుగానే అటు జూనియర్ డాక్టర్స్ కు ఉండేందుకు కూడా హాస్టల్ వసతులు కల్పించేందుకు కూడా నూతన భవనాలను వారు డిమాండ్ లో పెట్టారు. వీటితో పాటుగానే మరికొన్ని హాస్టల్స్ కు, అలాగే కళాశాలలకు కూడా కొంత రోడ్స్ సౌకర్యం కూడా లేదు, మౌలిక సదుపాయాలు కూడా ఉస్మానియా హాస్పిటల్లో కావచ్చు, ఇతర గాంధీ హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలనేటటువంటి డిమాండ్స్ ప్రభుత్వం ముందు పెట్టారు. అయితే ఇవాళ మధ్యాహ్నం ప్రభుత్వం ఒక 244 జీవో విడుదల చేసింది. దాంట్లో ప్రధానంగా కొన్ని అటు జూనియర్ డాక్టర్స్ కోసం బాయ్స్ హాస్టల్, వాటితో పాటుగానే గర్ల్స్ హాస్టల్ నిర్మాణం కావచ్చు, వీటితో పాటుగానే ఇతర డిమాండ్స్ కూడా ఇందులో పొందుపరుస్తూ దాదాపు 204.85 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్లు, భవనాలు నిర్మించేందుకు కూడా ఒక జీవోను విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ మధ్యాహ్నం తర్వాత కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నేరుగా సంగారెడ్డి నుంచి హైదరాబాద్ చేరుకొని వివిధ జూనియర్ డాక్టర్ అసోసియేషన్స్, ఉస్మానియా కావచ్చు, అలాగే గాంధీ జూడాల అసోసియేషన్స్ తో వరుస సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశం అనంతరం కూడా కొంత ఈ యొక్క చర్చలు సఫలమయ్యాయి. వెంటనే ఈ యొక్క సమ్మెను విరమించాలనేటటువంటి ఒత్తిడి వైద్య ఆరోగ్య శాఖ నుంచి తెచ్చినట్లయితే తెలుస్తా ఉంది. మరి కాసేపట్లోనే జూడాలతో పాటు అటు దామోదర రాజనరసింహ ప్రెస్ మీట్ మీడియా ముంగట మాట్లాడనున్నారు. ఇందులో స్పష్టంగా ఏ హామీకి ఎన్ని రోజుల్లో వ్యవధిలో
ఇది పూర్తి చేస్తాము అనేటటువంటి హామీలకు సంబంధించి కొంత వివరణ ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపు ఈ యొక్క సమ్మెకు బ్రేక్ పడనుందని చెప్పుకోవాలి. పూర్తిగా బ్రేక్ పడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో చర్చలు అయితే ముగిసినాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంపై కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని బీజేపీ ఎంపీలు కలిశారు. రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి నేతృత్వంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్లు కుమారస్వామితో సమావేశమై చర్చించారు. విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. స్టీల్ ప్లాంట్ను లాభాల బాట పట్టించే అంశాలపై చర్చించారు. అందుకు సంబంధించిన ప్రణాళికలను కేంద్ర మంత్రికి వివరించారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ కు మంత్రి పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం తర్వాత ప్రతిపక్ష నేత ప్రమాణం చేయాలన్న జగన్ వ్యాఖ్యలను ఖండించారు. జగన్ కు ప్రతిపక్ష నేత హోదా లేదని, అందుకే సీఎం తర్వాత మంత్రులు ప్రమాణం చేశారని చెప్పారు. జగన్ ఫ్లోర్ లీడర్ మాత్రమేనని, ప్రతిపక్ష నేత కాదని చెప్పారు. మొత్తం సభ్యుల్లో హోదా వంతు ఉంటేనే ప్రతిపక్ష నేతనే హోదా ఇస్తారని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా జగన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా ఉంటే కేబినెట్ హోదా వస్తుందని జగన్ భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. 1984లో ఉపేందర్ కు అసలు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా పొందడానికి 10 ఏళ్లు పుట్టిందని మంత్రి పయ్యవలో చెప్పారు. ఈ లేఖ రాసింది మీ ఆలోచన అయితే మీ వైఖరి మార్చుకోండి. ఒకవేళ మీకు సలహాదారులు ఇచ్చిందైతే ముందు వాళ్ళని మార్చుకోండి. ఎప్పుడూ అకౌంట్ బుక్సే కాకుండా అప్పుడప్పుడు రూల్ బుక్స్, కౌలన్ షక్దర్ బుక్స్ కూడా చూడండి. ఇంతమంది సలహాదారులను పెట్టుకుని ఇక్కడికి వచ్చారు. ఈ లేఖ రాసింది మీ ఆలోచన అయితే మీ వైఖరి మార్చుకోండి. ఒకవేళ మీకు సలహాదారులు ఇచ్చిందైతే ముందు వాళ్ళని మార్చుకోండి. ఎప్పుడూ అకౌంట్ బుక్సే కాకుండా అప్పుడప్పుడు రూల్ బుక్స్, కౌలన్ షక్దర్ బుక్స్ కూడా చూడండి.